ప్రజ్వల్ సీడ్స్. రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు వెంకట్. నేను ప్రజ్వల్ సీడ్స్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తాను. అయితే కండ్రిక గ్రామంలో ప్రజ్వల్ సీడ్స్ వారిది పిఎస్ తరుణ్ తేజ 8888 అనే విత్తనాన్ని మాధం శెట్టి మాధవరావు గారికి ఇచ్చాను. అది ఎలా ఉంది, ఎన్ని క్వింటాలు దిగుబడి అయింది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? మాధవరావు. ఓకే, ఏ ఊరి మీది? కండ్రిక. ఏ మండలం అండి? తిరంగపురం మండలం. మీరు ప్రజ్వల్ సీడ్స్ వారిది పిఎస్ తరుణ్ తేజ 8888 వేశారు కదా, ఎలా ఉందండి, మీకు ఎలా అనిపించింది అనేది? బాగుందండి, అన్నిటి మీద చెట్టు పెరగటం కానీ బొక్కగా రావటం కానీ చెట్టు గ్రోత్ బాగుంది. కాయ కూడా సైజు ఉంది. ఓకే, బొబ్బరి లేదు, నల్లికి కూడా ఆగింది. మీకు చుట్టుపక్కల చేలు ఎలా ఉన్నాయండి? చుట్టుపక్కల చేలు కొంచెం బొబ్బరి తగిలి నల్లి వచ్చింది కానీ దానికి లేదండి, అది బాగుంది. ఓకే, మొన్న తుఫాన్ అనేది వచ్చింది కదా? అవునండి. ఆ తుఫాన్కి ఏదైనా ఎఫెక్ట్ అయిందా? లేదండి, అంటే తాలుగాయ రావడం కానీ? తాలుగా అంటే లేదండి, ఎందుకు అవి వచ్చింది తాలుగా. ఓకే, ఎన్ని క్వింటాలు అవుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు తొలికోత 20 క్వింటాలు అవుతాయి అనుకుంటున్నాను. 20 క్వింటాల్లో తాలు ఎంత అయిందండి? తాలు టిక్కి కూడా కాదు అనిపిస్తుంది. టిక్కి ఎన్ని కేజీలు వస్తుంది? 40 కిలోలు. 40 కేజీలు. 20 క్వింటాల ఎర్రకాయకి ఒక 40 కేజీలు తాలుగా ఇచ్చింది అనుకుంటున్నారు. అంతే. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత తక్కువ కదా? బాగుందండి. మిగిలిన ఎలా అమ్ముతున్నారండి? తాలుగాయ ఎక్కువ వస్తుందా మిగిలిన రకాలు వేరే వేరే వాళ్ళవి? మేము ఇంతకు ముందు వేసింది కొంచెం తాలు ఎక్కువ వచ్చిందండి. ఇది చూస్తే మాత్రం తాలు లేదు, కాయ సైజు ఉంది. సూపర్ టైలర్స్ లో బాగా అంటున్నారు. ఓకే, మంచి రేట్ అడుగుతున్నారంట. అవునండి. ఓకే, కాయ రంగు గానీ అంతా బాగుంది? రంగు బాగుంది, క్వాలిటీ బాగుంది. ఓకే, ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? మొత్తం 2 వేసాను. 2 వేసారు. ఓకే, మీరు రైతులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? విత్తనం వేసుకోదగ్గ విత్తనం, మంచి సైజు, తెగుళ్ళు తక్కువ, మంచి ఏ నేలలోనైనా మా ఎర్ర నేల, ఏ నేలలోనైనా బాగా విత్తనం. మీరు ఎర్ర నేల అంటున్నారు కదా, అది వెంటనే నీళ్లు పెట్టగానే ఆరిపోద్ది కదా, అదే నల్ల నేల అయితే ఇంకా బాగుంటుందండి. మాది ఎర్ర నేల అంటే నీళ్లు బాగా ఉన్న చోటేమో మాకు ఎత్తు నడుము పైకి అయింది, కొంచెం నీళ్లు తక్కువ ఉన్న చోట కొంచెం తక్కువ అయింది, కానీ కాపు మాత్రం చక్కగా కాసింది. కోత కూడా మాకు తేజ రోజుకు 6 సంచులు కోసారండి కూలీలు. ఇలాంటి పరిస్థితుల్లో కూలీలు మిగిలిన రకాలు ఎన్ని సంచులు కోస్తున్నారు? 4 సంచులు కోస్తున్నారు, మంది మాత్రం 6 సంచులు కోసారు. కూలీలు కూడా విత్తనం బాగుంది, క్వాలిటీ బాగుందని చెప్తున్నారు. ఓకే, మీరు ఏమనుకుంటున్నారండి? హ్యాపీ అన్న మీరు విత్తనం వేసినందుకు? ఫుల్ సాటిస్ఫైడ్ అండి. కంపెనీ విత్తనం నెంబర్ 1, 100% బాగుంది, అందరూ వేసుకోవచ్చు అండి. ఓకే, నలుగురు చెప్తారైతే బలంగా చెప్తామండి. ఎలాంటి ఇబ్బంది ఏమన్నా ఉందా? ఇప్పటికే మా విత్తనం చాలా మంది చూసారు, కళ్ళంగాడికి బాగుంది విత్తనం, సైజ్ బాగుంది అంటున్నారు, వచ్చేసరి వేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ప్రజ్వల్ సీడ్స్ వారిది పిఎస్ తరుణ్ తేజ 8888 అనే విత్తనం వేసినటువంటి రైతు ఏం చెప్పారో చూశారు కదండి. సో ఇలాంటి విత్తనాలను వేసుకొని రైతులు లాభాల బాటలో పయనించాలని కోరుకుంటున్నాను. ప్రజ్వల్ సీడ్స్.